క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మా ఇంట్లో చాలా ఆవులు, ఎడ్లు, గేదెలు ఉండేవి. రైతువారి కుటుంబం. నేను ఆ ఆవులకు పుట్టినటువంటి చిన్న లేగదూడలు ఉంటాయి కదా, అవంటే చాలా ఇష్టం. వాటితో ఆడుకునేవాడిని. నిదానంగా ఎదుగుతూ ఉండగా నేను ఒక సత్యాన్ని గ్రహించాను వాటి విషయంలో. ఏంటంటే, ఉదయం మేత కోసం ఆవులు పొలానికి వెళతాయి. వెళ్ళేటప్పుడు అన్ని ఆవుల కంటే ఆ గొడ్ల చావిడి నుండి చివరిగా వెళ్ళేది ఏ ఆవు అంటే, ఏ ఆవుకైతే లేగదూడలు ఉంటాయో ఆ ఆవు నిదానంగా వెళుతుంది. కానీ సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఆ ఆవు అందరికంటే ముందు పరిగెట్టుకొని వస్తుంది. ఎందుకని? తన బిడ్డ ఎలాగా ఉందో అని ఆతురతతోటి. అదేవిధంగా ఆ ఆవు వెళ్ళిన తర్వాత వెళుతున్న సమయంలో కట్టివేయబడినటువంటి లేగదూడ కొంచెం సేపు అటు ఇటు కొట్లాడుతుంది. కట్టివేయబడ్డాగా అటు ఇటు తిరుగుతుంది. ఆ తరువాత నిదానంగా నీరసంగా అక్కడ పడుకొని ఉంటుంది. అటు కదలదు, ఇటుగా చాలా నీరసంగా ఉంటుంది. ఎందుకని? అమ్మ లేదు. కానీ సాయంత్రం అయ్యేసరికి తల్లి దూరమున ఉండి అంబా అని కేక వేస్తుంది. ఆ స్వరం వినగానే ఈ చిన్న దూడ దిగ్గున లేస్తుంది. లేచి నిలబడి ఇక గంతులేయటం ప్రారంభిస్తుంది. ఎందుకని? తనకు కావలసినటువంటి వ్యక్తి తన దగ్గరికి వస్తున్నాడు. ఈనాడు తల్లి శ్రీసభ మనందరినీ కూడా ఆనందించండి, రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఆనందించండి. ఎందుకని? ప్రభువు చేరువలో ఉన్నాడు. ఆ లేగదూడ, ఆ చిన్న దూడ, ఆ ఆవు దూడ తల్లి దగ్గరలో ఉంది. తల్లి దగ్గరలో ఉంది అనే ఆనందంతో గంతులు వేయటం ప్రారంభిస్తుంది. అదేవిధంగా పనికి వెళ్ళేటువంటి తల్లులు, ఉద్యోగానికి వెళ్ళే తల్లులు సాయంత్రం ఇంటికి రాగానే పిల్లలు కనిపెట్టేస్తారు అమ్మ వచ్చిందని. సైకాలజిస్టులు ఏమంటారంటే, మనస్తత్వ శాస్త్రవేత్తలు ఏమంటారంటే, ఆ ఉయ్యలలో ఉన్న తల్లి పాప కూడంట ఉయ్యాలలో ఉన్నటి పాప కూడంట గృహములో తల్లి ఎక్కడ ఉంది అని వాసనను పట్టి గుర్తుపట్టుద్దంటండి. తల్లి వాసనను పట్టి. తల్లి దరిదాపులో లేకపోతే బెంబేలెత్తిపోతుందంటండి. ఈనాడు శ్రీసభ గౌదేతే ఆదివారాన్ని కొనియాడుతుంది. గౌదేతే అంటే ద సండే, ది అడ్వెంట్ సండే ఆఫ్ జాయ్, ది అడ్వెంట్ సండే ఆఫ్ రిజాయిసింగ్ బికాస్ ద లార్డ్ హ్యాస్ కమ్ నియర్. దీనంతటిలో కూడా మనకి ఒక సుమాతృకనిగా, ఒక ఆదర్శంగా బాప్తిస్మ యోహాను గారిని ఉంచుతుంది. ఎవరు? బాప్తిస్మ యోహాను గారిని ఉంచుతుంది. బాప్తిస్మ యోహాను గారే మనకి చక్కని ఉదాహరణ. ఆనందాన్ని పొందటంలో, ప్రభువు నుండి ఆనందాన్ని పొందడంలో 2 సందర్భాలు మీకు చూపిస్తాను. బాప్తిస్మ యోహాను గారి యొక్క పరమానందాన్ని చూడటానికి 2 సందర్భాలు. బాప్తిస్మ యోహాను గారంటే మనందరం అనుకుంటాం చాలా సీరియస్గా ఉంటాడు. ఓ విషసర్ప సంతానమా, మేము ఎవరిని రానుండా కోపాగ్ని నుండి వెళ్ళిపోమ్మంటున్నారు అని గద్దించేవాడిలాగా మనం అనుకుంటాం. కానీ బాప్తిస్మ యోహాను ప్రభువు సన్నిధిలో ఒక పసిపిల్లవాడిలాగా ఆనందంతో గంతులు వేశాడు. ఆయన తల్లి గర్భములో ఉన్నప్పుడే, వాళ్ళమ్మ గర్భములో ఉన్నప్పుడే మరియ తల్లి ఎలిజబెత్ అమ్మను సందర్శించడానికి వచ్చినప్పుడు గంతులు వేశాడు. లూకాసు వార్త 1వ అధ్యాయములో 41వ వచనములో ఎలిజబెత్ అమ్మ ఈ విధంగా పలుకుతుంది. మరియ తల్లి వచ్చి ఎలిజబెత్ అమ్మకి వందన వచనములు పలకగానే
ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిన పడగానే ఆమె గర్భమందలి శిశువు ఎవరు గంతులు వేస్తున్నారు? ఎవరున్నారు గర్భంలో? ఎలిజబెత్తమ్మ గర్భంలో బాప్టిస్మా ఏం చేస్తున్నాడంట? ఆనందముచ్చే గంతులు వేస్తున్నాడంట. తల్లి గర్భములోనే కొన్నిసార్లు తల్లులు అంటారు కదా, అబ్బా వీడు బాగా కదులుతున్నాడు, గంతులేస్తున్నాడు, తంతన్నాడు, నాకు చాలా నొప్పిగా ఉంది అంటుంటారు కదా. ఆనందంతో గంతులు వేస్తున్నాడు. ఎందుకని గంతులు వేస్తున్నాడు అంటే, మరియ తల్లి గర్భములో ఉన్న యేసు ప్రభువు తన దగ్గరికి వచ్చాడు. ఇది పరమానందం, దేవుడిచ్చినట్టు పరమానందం. మొట్టమొదటిసారి బాప్తిస్మ యోహాను గారు తల్లి గర్భములో ఉండే యేసు ప్రభు యొక్క రాకడను గుర్తించి, ప్రభు యొక్క రాకడను చూసుకొని ఆత్మీయంగా గుర్తించి ఆనందంతో గంతులు వేశాడు. ప్రిలారా, మరొక చోట ఈ బాప్తిస్మ యోహాను గారు ఆనందంతో గంతులు వేయటాన్ని చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 28వ వచనం నుంచి ఒక్కసారి చదువుకున్న. యోహాను 3:28 చదువుకు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడిననియు నేను చెప్పిన మాటలకు మీరే సాక్షులు. బాప్తిస్మ యోహానును చూచి చాలామంది ఏమనుకున్నారు? ఆయనే క్రీస్తేమో అనుకున్నారు. ఆయనే క్రీస్తు. మనకైతే ఏంటి, మనకంటే గొప్ప, నువ్వు పెద్ద ఆఫీసర్ లాగా ఉన్నావంటే అసలు ఆగం మనం ఇంక అసలు కదా. కొంచెం పొగిడితే చాలు, పొగడ్తలు కావాలి మనకి, లోకానుసారమైన పొగడ్తలు కావాలి. ఇక బయట వాళ్ళకైతే లెక్కలేదు. ఏంటి జిందాబాద్ జిందాబాద్. మా రాజకీయ నాయకులు ఎప్పుడు ఏం చేస్తుండాలి? వాళ్ళకి భజన బ్యాచ్ అంటారండి. ఎవరాళ్ళు? భజన బ్యాచ్. ఏం లేదు, ఇంకా వాళ్ళకి కథంత పోయటం, కథంత పెట్టడం, ఇంకా పండ్రా ఎక్కడికి పోయినా కానీ వాయినతో పాటు వెళ్తారు. కేకలు, అరుపులండి. లోకం ఎలాగా ఉంది? నా గురించి గొప్పలు చెప్పాలి, నా గురించి గొప్పలు చెప్పాలి, నా గురించే గొప్పలు చెప్పాలి. కానీ బాప్తిస్మ యోహాను అలా లేడు. ఏమంటున్నాడు? ప్రజలు అనుకున్నారు బాప్తిస్మ యోహానే క్రీస్తు అనుకున్నారు. దే థాట్ దట్ జాన్ ద బాప్టిస్ట్ ఈజ్ ద క్రైస్ట్, ఈజ్ ద ప్రామిస్డ్ మెస్సాయా, బికాస్ హీ లివ్డ్ సో. అలాగా జీవించాడు కాబట్టి, అంత పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాడు, ప్రజలను ప్రభువు దగ్గర నడిపించాడు కాబట్టి. కానీ ఏమన్నాడు? నేను క్రీస్తుని కాదు, నేను క్రీస్తుని కాదు, నేను మెస్సయ్యాను కాదు. అంతేకాకుండా అసలు నేను క్రీస్తును కాదు. ఈనాటి వాక్యములో యోహాను 1:27 ఏమంటాడు? నా తరువాత వచ్చు వ్యక్తి ఆయనయే, నేను ఆయన పాదరక్షల వారును విప్పటానికి కూడా యోగ్యుడని. ఐఎమ్ నాట్ ఈవెన్ వర్ది టు అన్టై ద శాండల్స్ ఆఫ్ ద మెస్సాయా, ద వన్ హూ ఈజ్ టు కమ్ ఆఫ్టర్ మీ. నేను యోగ్యుడిని కాదు అన్నాడు, తగ్గించుకున్నాడు. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచనములో 28వ, నేను క్రీస్తును కాననియు అతనికి ముందుగా పంపబడిన వాడినని మీకు చెప్పిన మాటకు మీరే సాక్షులు అని చెప్పి, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు, పెండ్లి కుమారుని మిత్రుడు అతని చెంత ఉండి అతను చెప్పినట్లుగా చేయును. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. రెండవసారి బాప్తిస్మ యోహాను గారు ఆనందిస్తున్నారు. ఈజ్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. ఏమని చెప్తున్నాడు? అతని స్వరము వినినప్పుడు, ఎవరి స్వరం? పెండ్లి కుమారుని స్వరం వినినప్పుడు మిక్కిలి ఆనందమును పొందును. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈయన ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది. ఏమంటున్నాడు? ఈయన ఆనందం ఇప్పుడు పరిపూర్ణ. సో జాన్ ద బాప్టిస్ట్ ఈస్ టెల్లింగ్, మై జాయ్ ఈస్ కంప్లీట్ నౌ. మై జాయ్ ఈస్, యు టేక్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ తీసుకొని దానిలో నీళ్లు పోసి 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 చివరికి నిండుద్ది. అప్పుడు ఏంటి? అది ఏమైంది? కంప్లీట్ అయింది. కానీ అది కంప్లీట్ కావాలంటే ముందు ఎక్కడో బిగినింగ్ కావాలి, ప్రారంభం కావాలి. ప్రారంభం కాకుండా కంప్లీట్ కాదు. ఒక బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి, పలానా రోజున ప్రారంభం అయితేనే పలానా రోజు కల్లా చివరికి అది ఏమవుతుంది? పరిపూర్ణం అవుతుంది, కంప్లీట్ అవుతుంది.
ఇంతకీ బాప్తిస్మ యోహాను గారి యొక్క ఆనందం ఎప్పుడు ప్రారంభమైంది? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రారంభమైంది. ఆ ఆనందం పెరుగుకుంటా 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 వచ్చి ఆయన మరణించే సమయం వచ్చింది బాప్తిస్మ యోహాను గారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా ఆనందం పరిపూర్ణమైంది. కాబట్టి బాప్తిస్మ యోహాను గారి యొక్క ఆనందం ఎవరిలో? ప్రభువులో, మెస్సయ్యాలో, రక్షకునిలో. ఈయన ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది. సంతోషించాడు, ఇక మరణించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇటువంటి వారు బైబిల్లో మనకి చాలామంది ఉంటారు. వారు లోకానుసారమైన ఆనందానికి కాదండి వాళ్ళు సంతోషించేది. ఒక బిర్యానీ తింటే వచ్చే ఆనందం కాదండి, లేకపోతే ఏదో ఒక సినిమా చూస్తే వచ్చే ఆనందాలు కాదండి ఇవి. పరమానందం, దేవుడిచ్చేటువంటి నిజమైనటువంటి ఆనందం. ఇది మనం దేవునిలో మాత్రమే పొందుకోగలం. కాబట్టి ఈనాటి 2వ పట్టణంలో ప్రియులారా, తెస్సలోనిక ప్రజలకు పౌలు గారు రాసినటువంటి మొదటి లేఖలో 5వ అధ్యాయంలో 16వ వచనంలో ఈ విధంగా అంటూ ఉన్నాడు, సర్వదా సంతోషముగా ఉండండి. బీ హ్యాపీ ఎట్ ఆల్ టైమ్స్. బీ హ్యాపీ ఎట్ ఆల్ టైమ్స్. సర్వదా సంతోషముగా ఉండండి. ఆ తర్వాత సదా ప్రార్థించండి. ఎలా సంతోషంగా ఉండగలము? ప్రార్థించే వాళ్ళు సంతోషంగా ఉంటాం. ఎప్పుడు ఉన్నది ఒక మాట అండి, ఏంటి? ప్రార్థన చేసే వాళ్ళకి కష్టాలు రావా? ప్రార్థన చేసే వాళ్ళకి కష్టాలు వస్తాయా రావా? కొంచెం ఎక్కువే వస్తాయి. ప్రార్థన చెయ్యనటువంటి వాడికి కష్టాలు వస్తాయి. నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నా, ఏంది నాకు కష్టాలు, ఏంది నాకు ఈ బాధలు అంటుంటారు. అంటే యేసుప్రభు కష్టాలు వచ్చినాయి, ఆయన ప్రార్థన చేయలేదా? చేశాడు. సో ప్రార్థన చేసేటువంటి వానికి కష్టాలు వస్తాయి, ప్రార్థన చేయనటువంటి వానికి కూడా కష్టాలు వస్తాయి. కానీ ప్రార్థన చేసేటువంటి వానికి, ప్రార్థన చేయనటువంటి వానికి ఉన్న తేడా ఏమిటి అంటే, ప్రార్థన చేసేటువంటి వాడికి కష్టాలు వచ్చినప్పుడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నమ్ముతాడు. ప్రార్థన చేయనటువంటి వానికి, దేవుని మీద నమ్మకం లేనటువంటి వానికి, దేవుడు అంటే నమ్మనటువంటి వాడు కష్టాలు వచ్చినప్పుడు ఎవరు తోడుగా ఉన్నాడని చెప్తాడు? సాతాను తోడుగా ఉంటుందంట చెప్తున్నారు. ప్రయోజనం అవునుందా? సాతాను యొక్క ఐడియా ఏంటో తెలుసా? మనల్ని మభ్యపెట్టి లాక్కెళ్ళి ఇంకా శ్రమలు ఇంకా శ్రమలు ఇంకా శ్రమలు వచ్చింది ఆ సాతానుడు వల్ల. ఏమంటున్నారు పౌలు గారు? సర్వదా సంతోషముగా ఉండండి. క్రైస్తవులు అనేటువంటి వారు సంతోషంగా ఉండాలి. పోప్ ఫ్రాన్సిస్ గారు ఏమన్నారు రిలీజియస్ గురించి? ఏ ట్రూ రిలీజియస్ కెన్ నెవర్ బీ సాడ్. సౌండ్ ఎక్కువైందా? ఏ ట్రూ రిలీజియస్ కెన్ నెవర్ బీ ఏ సాడ్ రిలీజియస్. ఏ సాడ్ రిలీజియస్ ఈస్ నాట్ ఏ ట్రూ రిలీజియస్. Yeah, it's difficult. బట్ ఇదంతా మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంతోషం? నా ప్రభువు నాకు తోడుగా, నా కష్టాలలో, నా శ్రమలలో, నా వ్యాధులలో, నా కన్నీటిలో, నా బాధలలో ఆయన తోడుగా ఉన్నాడు. ఇది మనకి ఆనందాన్ని ఇవ్వాలి. మీతోటి ఇంతకుముందు చెప్పాను అనుకుంటా, అమెరికాలో రేడియో కాలంలో, ఏ కాలంలో? ఇప్పుడు ఏ కాలం? ఇదే కాలం, సెల్ ఫోన్ కాలం, స్మార్ట్ ఫోన్ కాలం. ఏం కాలం అండి? స్మార్ట్ ఫోన్ కాలం. భోజనం చేసుకుంటూ కూడా, అవునా కాదా? నిజం చెప్పండి. భోజనం చేసుకుంటూ కూడా, క్షమించండి, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఉండాలి తోడుగా. అట్టున్నారు మనుషులు, అటు తయారయ్యారు. కానీ ఏమిటి? సెల్ ఫోన్ కాలంలో ఉన్నా. రేడియో కాలంలో, రేడియోలో ఉన్నప్పుడు ఫుల్టన్ షీన్ బిషప్ గారు అమెరికాలో గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేవాడు. గొప్ప సుమాతృకైన జీవితం. ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ ఆ రోజుల్లో, గుండె కోసి ఆపరేషన్ అన్నమాట. ఫాదర్లందరూ ఆయన దగ్గరికి వచ్చి, ఆ రోజుల్లో సక్సెస్ రేట్ తక్కువ, అంతే కదండి, సక్సెస్ రేట్ తక్కువ. ఎప్పుడో ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే ముందే
అవస్థాభ్యాంగం ఇచ్చేవాళ్ళు, అనాయింటింగ్ అంత సిక్ 2-3 సార్లు ఇచ్చేవాళ్ళు, అయిపోయిందిరని. ఆయన దగ్గరికి వెళ్ళి భయంగా ఉందా అంటే ఫుల్టన్ షీన్ బిషప్ గారు ఏమన్నా తెలుసా, నేను బ్రతికితే దేవుడు నా దగ్గర ఉంటాడు, నేను మరణిస్తే నేను దేవుడి దగ్గరికి వెళ్తా, సో ఎందుకు ఇంకా భయం? నేను బ్రతికుంటే నా మెస్సయ్య నా దగ్గర ఉంటాడు, నేను చనిపోతే ఎక్కడికి వెళతా? నా దేవునికి ఇంకా దగ్గరికి వెళతా. వై టు ఫియర్? ఇది పరమానందానికి కారణం కావాలి. అంత సులువు కాదండి, మనకు కూడా మానవ మాతృలంగా అంత సులభం కాదు ప్రియులారా, అంత సులభం కాదు. కానీ ఈ ఆగమన కాలంలో ప్రభువు యొక్క క్రిస్మస్ పండుగ దగ్గర అవుతుండగా, చేరువవుతుండగా, ఇదిగో ఇటువంటి ఆనందానికి మనం పాత్రులం కావాలి. మన శ్రమలు, మన బాధలు, మన కష్టాలు ఆయన మీదకి విడిచిపెట్టాలి. కాబట్టి ఏమంటున్నాడు? సర్వదా సంతోషంగా ఉండండి, సదా ప్రార్థన చేయండి, సర్వవస్థల యందును కృతజ్ఞత కలిగి ఉండండి, యేసుక్రీస్తు నందలి మీ జీవితమున దేవుడు కోరునది ఇదే. God desires from us something. God wants from us something. God expects us to live in a way. What is that way? To be always happy. ఏమంటాడు? దేవుడు మిమ్ము కోరునది ఇదే. 18వ వచనంలో దేవుడు మిమ్ము సర్వవస్థల యందును కృతజ్ఞులై ఉండండి, యేసుక్రీస్తునందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరునది ఇదే. ఏంటి దేవుడు మన నుండి కోరేది? బీ హ్యాపీ ఆల్ ద టైమ్, బీ గ్రేట్ఫుల్ ఆల్ ద టైమ్, బీ థ్యాంక్ఫుల్ ఆల్ ద టైమ్, కీప్ ప్రైజింగ్ అండ్ థ్యాంకింగ్ ద లార్డ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ, అంత సులభం కాదు. నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి, నమ్మాలి దేవుని. నా ప్రభువు చెరువులో ఉన్నాడు, నా ప్రభు వస్తున్నాడు, నేను సంతోషిస్తాను, నేను ఆనందిస్తాను అని సంతోషంగా ఆ ప్రభువును స్తుతించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే ఈ ఆనందానికి అడ్డుగా ఉంటుందో, ఈ సంతోషానికి అడ్డుగా ఉంటుందో, ఈ పరమానందానికి కృతజ్ఞతకి అడ్డుగా ఉంటుందో దాన్ని తీసివేయాలి. ఏంటిదది? పాపము. ఏంటిదది? పాపము. ఆ పాపాన్ని తీసివేసుకొని పరమానందంలో జీవించాలని ప్రభువు మనందరి నుండి కూడా కోరుతున్నాడు. చివర్లో ఒక మాట చెప్తాడు, ముఖ్యమైన మాట అండి. ఏమిటి? పవిత్రాత్మని అడ్డగింపకుడు. ఏంటిది? 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏంటిది? పవిత్రాత్మను అడ్డగించకండి. వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన మాట అది. We should not block the spirit working in us. ఆత్మ మనలో పని చేయటాన్ని మనం అడ్డగించకూడదు. తర్వాత చదువుకుని ఇంటికి వెళ్ళి 50వ కీర్తనలో దావీదు పాపము చేసిన తర్వాత పాడినటువంటి ఆ కీర్తనలో పాపానికి పశ్చాత్తాపపడుతూ ఏమంటాడు? దేవా, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకు. మనం ప్రతి శుక్రవారం కూడా ఈ ప్రార్థన చెప్పుకుంటాం కదండి. మన యొక్క ఉదయకాల సాయంకాల ప్రార్థనలో సాయంకాల ప్రార్థనలో మనం చెప్తాం కదా, లార్డ్ డు నాట్ టేక్ అవే ద యువర్ స్పిరిట్ ఫ్రమ్. 51వ కీర్తనలో ప్రియులారా, ఇదిగో 11వ వచనంలో ఈ విధంగా ప్రార్థన చేస్తాడు. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయవద్దు. ఎందుకంటే పవిత్రాత్మ దేవుడే మనకి ఆనందాన్ని ఇచ్చేది. రోమాపత్రికలో దేవుని రాజ్యం అంటే ఏంటి, దేవుని రాజ్యం అంటే ఏంటి అని చెప్తాడు. దేవుని రాజ్యం అనగా తినుట తాగుట కాదు, పరిశుద్ధాత్మ వసగు నీతి, శాంతి, సంతోషము. ఏంటివి? సంతోషం, శాంతి, పరిశుద్ధాత్మ ఇస్తాడు మనకి. అది ముఖ్యమైనటువంటిది. ఈ రోజున ఆ ప్రభువుని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క రాకడ కొరకై, క్రిస్మస్ పండగ కొరకై మనం సిద్ధపరచుకుంటుండగా, అన్నిటికంటే ముఖ్యంగా ఆ ప్రభువే నా ఆనందం, ఆ ప్రభువే నా సంతోషం. పాట ఉంటుంది కదా, ప్రభువే నా ఆనందమని. ఆ ప్రభువులో మనం ఆనందిద్దాం, ప్రభు చేరువలో మనం సంతోషిద్దాం. ఏ కార్యాలైతే ప్రభు యొక్క ఆనందం మనలోకి రాకుండా అడ్డుగా ఉంటున్నాయో
వాటిని తీసివేసుకొని ఆ పరమానందాన్ని, ఆ సంతోషాన్ని మనందరం పొందుకుందాం. ఆ ఆనందాన్ని మనకివ్వమని ఆ దేవాది దేవుని ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు మీరు మాకు ఆనందించండి, సంతోషముగా ఉండండి, ఎల్లవేళలా కృతజ్ఞత కలిగి ఉండండి, దేవుడు మీ నుండి కోరుకునేది ఇదే అని పౌలు గారు పలుకుతున్నాడు. బాప్తిస్మ యోహాను గారు నీ రాకడ కొరకై వచ్చి ప్రభువా నిన్ను చూడగానే ఆనందించాడు, పరమానందాన్ని పొందుకున్నాడు. మేము కూడా నీ రాకడ కొరకై ఎదురు చూస్తుండగా, నీ క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవడానికి సిద్ధపడుతుండగా మాలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించి నీ నిజమైనటువంటి పరలోక ఆనందాన్ని మాకు ప్రసాదించండి. ఆనాడు గొల్లలతో దేవుని యొక్క దూత రాత్రికాల సమయంలో సమస్త మానవాళి పరమానందాన్ని కలిగించే శుభ సమాచారాన్ని మీకు ఇస్తానని పలికాడు. ఆ పరమానందాన్ని ఈ లోకానికి దయచేయండి ప్రభువా. ఎంతోమంది వేదనలతో, కష్టాలతో, కన్నీటితో ఉన్నారు. వారి బాధలను తొలగించి నీ నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని మాకును, ప్రపంచానికి, సమస్తానికి నీ అందించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.